మరి హల్లా హల్లా హారల్లా ఒకరిని పక్క బకీరు చేస్తా ఒకరిని పక్క బకీరు చేస్తా ఒకరిని పక్క బకీరు చేస్తా రకరకాలుగా నవాబు రాస్తావేమయ్యా తమాష చేస్తావేమయ్యా ఎన్నో పూజలు చేశామయ్యా ఎన్నో నోములు నోశామయ్యా ఎన్నో పూజలు చేశామయ్యా మీరు ఇచ్చిన బిడ్డలు కాస్తే ఎన్ని నోములు నోశామయ్యా ఎన్నో ఒకే చెట్టుకి ఒకే కాయలు ఒకే తీగకు ఒకే చెట్టుకి ఒకే కాయలు ఒకే తీగకి ఒకే ఒకే తల్లికి పుట్టిన వారికి బుద్ధులు ఎందుకు తలారిక अरे सब कुछ सलाह महाराज नहीं क्या करने నాది బేట ఇల్లు ఇడిచిపెట్టిపోయాడు మహారాజ్ వాణి కొరకు తిరిగి తిరిగి నాది కాళ్ళు అరిగిపోయా కళ్ళు అలసిపోయా అరే కంటికి కూడు లేదు ఒంటి కడుపుకి నిద్ర లేదు వారి కొరకు తిరిగి తిరిగి నాది కాళ్ళు అరిగిపోయా అరే బేటా अरे बेटा अरे सुसारा मारा नादी सिद्धुनी सुसारा महाराज చెప్పండి महाराज सुसारा मारा చెట్టుకి మొక్కంగా పుట్టి పుట్టంగానే చెట్టుకి మొక్కంగా పుట్టకి మొక్కంగా పుట్టి పుట్టంగానే పుణ్యం ఉంటుందయ్యా మీరు చూస్తేనే ఊరు తిరిగి కాళ్ళు వరిగిపోయా ఊరు తిరిగి కాళ్ళు వరిగిపోయా కాడరాకపోయా కళ్ళు వరిగిపోయా చూసారా
బాపట్ల మైసూరు బాగునే తిరిగాను, బందర్ల మైసూరు బాగునే తిరిగాను. చూసిన నాది బేట లేదు లేదు లేదన్న కొడుకు జాడ ఇనకొండ దనకొండ నడుమల గజ్జల కొండ, దొనకొండ నడుమల గజ్జల కొండ. ఎక్కడ చూసిన నాది బెట్ లేదు లేదు లేదన్నమాట కొడుకు జాడ తెలియకనే తిరిగి కంబాము కనిగిరి కాదిపేట కందుకూరు, కంబాము కనిగిరి కాదిపేట కాలపట్ట. చీరాల పేరాల ఎల మంద ఎడ్డల పూడి, చీరాల పేరాల ఎల మంద ఎడ్డల పూడి, ఎల మంద ఎడ్డల ఎక్కడ చూసి నాది బెట్ట లేదు లేదు లేదన్న మాట కొడుకు జాడ తెలియకనే తిరిగి తిరిగి వడు చేస్తే. నాది మనవాడికి పోయా, నాది బిడ్డకి పోయా. అరే నీకే మీదిలో చింత ఉందిరా. అరే ఏంది మామ చాలా రోజులు కనిపించావు? అరే సరుకు సామాను చాలా ఉంది మామ నీ కాడ. అరే చేతిలో ఏంది మామ అది? చెప్పురా. అది దేనికి ఉపయోగిస్తుంది మావా? ఎక్కడన్నా అక్కడైతే అక్కడ అంబా అంట అంతాస్తారు తింటా. ఓహో అందుకు ఉపయోగిస్తుందా? అదే. మరి ఇది సంకలో మావా? ఇది పాత కొట్టు మోటార్లు. అది దేనికి ఉపయోగిస్తుంది మావా? ఎక్కడ నిద్రొస్తే అక్కడ పక్క వేసి పడుకుంటా. ఓహో అందుకు ఉపయోగిస్తున్నావు. మరి వెనకది ఏంది మావ ఇది? ఈ పోస్ట్ ఆఫీస్. అబ్బో అది ఎందుకు ఉపయోగిస్తుందో? ఈ ఊళ్ళో ఉత్తరాలన్నీ తింటేనే చదల్లా. ఆహా మరి ఇది కాలసందేంది మావా? ఇది బుడ్డరాళ్ళు. అబ్బో అదేం పని చేస్తుంది మావా? ఈ ఊళ్ళో పిల్లలు అందరూ వచ్చి ఈ బొడ్డను పూజించి కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకుంటే పిల్లలు లేనానికి డజన్ల పిల్లలు పుట్టాలల్లా. ఓహో సంతానం పుట్టా మావది. అదే.
మరి ఇది చేతిలో ఏంది మావా? ఇది వేణ గుంజుడు. అది దేనికి ఉపయోగిస్తుంది మావా? చిన్నతమైన పాట పాడుతున్నాళ్ళ. ఏది మావా? ఒక గుంజు గుంజు చూపి మావా. చదువుతున్నాళ్ళ. నా లోటు పాట సంసారం చేతిలో ఉన్నది రారా, అది పట్టుకుంటది ఎక్కడెక్కడ తిరిగావు మావా? కడుపుకేమన్నా తిన్నావా తినలేదు మావా? తిన్నాళ్ళ. ఏం తిన్నా మావా? పొద్దున్న ఇడ్లీకి తాగాను, మధ్యాహ్నం కాఫీకి తిన్నాను, సాయంత్రం గడిద గుడ్డికి తిన్నాను. అబ్బో అదేంది మామా? ఏ తింటే నీకేం నువ్వే? అది కాదులే మావా, పెద్దవాడి ముసలమ్మన్నా కొడుకువి. ఏమిటా తిన్నావా తినలేదని? అరే నేను తినే నువ్వు తింటావా? అరే నువ్వు తినే నా సత్తిగా ఉందండు. అబ్బో ఏమేం తిన్నావా చెప్పు మావా. చూద్దాంలే. నేను తినేది సరిపోతే తిండి. నేను ఉండే సావిడి పనులు, నేను కొట్టేది స్టేజ్ నిండా జనం ఎందుకయ్యా? స్టేజ్ మీద జనం ఎందుకు? వాళ్ళు షెట్టింగ్ చూపెట్టాడు అనుకోలేదా? జనం స్టేజ్ నిండా జనం ఎందుకు? అది కాదు, వచ్చి ఇటు వచ్చి చూడొచ్చు కదా. ఇప్పుడు వీడియో తీస్తుంది, ఈ వీడియో ఆ జనం అంతా ప్రపంచం మొత్తం పడుతుందా? అది కాదు, వాళ్ళు అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వీడియో తీసేటప్పుడు స్టేజ్ నిండా జనం ఎందుకు? సెట్టింగులు పట్టుకుని చూపేద్దా? స్టేజ్ మీద ఎందుకు జనము? ఎదురొచ్చి కూర్చోవచ్చు కదట. పెళ్ళాడు చేసుకున్నావు మావా? చెప్పు. అందరూ శ్రీకాకుళం పోతుంటే ఎన్నో సార్లు పడ్డాను. అసలు ఏడాడు తిరిగి మావా? అంతలకు తిరిగి పోయి మా మామను పట్టిన. ఎవరు మావు? మామావు మా గోపి మామ. ఎవరు మామా? మా గోపి మామ. ఆహా, మరి ఇచ్చాడా మా పిల్లని? చెప్తాను. మా తాతయ్య కొడుకులు అండి, నాకు మామయ్య కావాలండి, మా నాన్న పిల్లలండి, నాకు అత్తయ్య కావాలండి, మా అత్తయ్య కూతురండి, నాకు కళ్ళు కావాలండి, రెండు గొర్రె గుడ్లు, రెండు సర గుడ్లు, 5 అచ్చి అసలు ఎక్కడెక్కడ తిరిగావు మావా? నేను
మావా ఏంది? ఓ గుంజుతున్నవే బాగా పనే తిరుగుతున్నాయి ఊరూరు. నా గుంజుడు ఇప్పుడేం చూసినా 25 ఏళ్ళ వెనకాల ఎంత కొత్త కాపురానికి వచ్చినప్పుడు గుంజి 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 అబ్బో. గుంజి గుంజా ఏం ఏం గుంజులో? చేసా ఫీజు కట్టేసింది డాన్స్ ఫెయిల్ అయిపోయింది నిదానం చెప్పు. కడుపు మాడిపోయింది అబ్బో అప్పుడే బల్బు మారిపోయిందా మావా? నిదానం చెప్పు. ఏంది అప్పుడే ఫీజు కొట్టేసిందా? ఏంది అప్పుడే పీజు కొట్టేసిందా మావా? ఏం చేసేది అల్లుడా? ఏం చేస్తానల్లా మీ అత్త చూడలేకపోతున్నా. మెత్తం లేకపోతున్నాళ్ళ మెత్తం నాకు మెత్తలకు వారమైంది మత్త నీకు పగ ఆ మత్తగా నీకేంది మావా? అల్లుడా వరల్లా నాకు ఈ ఊర్లో నాకు ఈ ఊళ్ళో అలవాట్లో పొరపాటుగా 3 మనులు ఉండు అబ్బో ఎవరెవరు మా వాళ్ళు? ఒకడు లవడు పువ్వు ఆ. ఒకడు పీపుడు పువ్వు ఆ. ఒకడు తొత్తురు పువ్వు అబ్బో ముగ్గురు భూములు ఉన్నారా నీకు? ఉన్నారల్లా ముగ్గురు మూలు ఉండారా మామ నీకు? నా డబ్బు తట్టుకోలేక ఆ. కేకలు పెట్టి ఉరుకుతున్నారల్లా అది చూసి మీ అత్త నాకు అన్నం పెట్టడం అనుకుంది నాతో పలకడం అనుకుంది నిజమే మామ కాల్చి దండకుండా వదిలిపెట్టింది మావా. వరల్లా, చేతల్లా, కిట్టమ్మా, వరల్లా. చంపకొని చంపదచ్చు చట్టినిలో మెట్టుగా చంపకొని చంపదచ్చు చట్టినిలో మెట్టుగా వరకవ పుల్లల మెట్టుగా మట్టకిటమ్మ వరల్లా. మీ అత్తలో నేను దాచి పెట్టుకున్నా ఏంటి మామ చెప్పు మావా? అసలు బంగారం ఏంటి మామ అది? అంతకంటే గొప్పది ఏంది మామ చెప్పు మావా? చెప్పనల్లా బెట్టని వేసుకుంటా మీ అత్తను లేకపోతున్నాళ్ళ మొన్న అక్కడికి
మెత్తగా నాకు మాట్లాడక వారం అయింది. మొన్న అక్కడికి సందకాంచి నిద్ర పట్టలే. మొన్న అక్కడికి సందకాంచి నిద్ర పట్టలే. తెల్లదాకులేసి సందకాలండి నిద్ర పట్ల తెల్లదాకులేసి సందకాలు వేసి మీ అత్త కాళ్ళ కట్టకాడు కూర్చున్నా. మీ అత్త కేళ్ళ మండిందేమో ఎడం కాలు సర్దుకొని కుడికాలతో జడి చోవు తన్నితే ఇంతలా గుడి దిగిందల్లా. ఓహో మత తన్ని పుట్టామా అది? అదే బాబు ఒరల్లా మీ అత్తకు నాకు మాట వెళ్ళాలంటే ఆ 2 గొలుకంలోకి రా. ఈ 2 గొలుకంలోకి వస్తా. ఇద్దరం కలిసి అన్ని బుడద మట్టలు పట్టుకొని మీ అత్తకన్నా అయితే ఎలకన్నా తగ్గిద్దు. ఒరల్లా నాది బిడ్డకి చేస్తా, నాది మనవాడికి చేస్తా, నాది బొడ్డకి చేస్తా, నాకు నేనే చేస్తా, నీకు నువ్వే చేస్తా. టాటా సీ బాబా. వక్కిల నాది వెళ్ళాలు నాదనుకు వేల ప్రేమవయ్య మనచా కాళ్ళు నీ వలలోన కనకన చెక్కేని కడతేరటే త్రోవ మనుచా తను విడిసి వెళ్ళే చమ్యంబుళ్ళు పాలు తను వెంట రాదోయ మనచా తన ఎలే చుట్టాలు తన వారులే నమ్మి తల ప్రోగటే వేరే మనచా వెళ్ళే చమ్యంబుళ్ళు పాలు తను వెంటారు దోయ మనచా తన ఎలే చుట్టాలు తన వారులే నమ్మి తల ప్రోగటే వేరే మనచా ద్రోపణ లేవితే కేసరమ్మణ బట్టి సూటి తప్పక చూడ మనచా చమచారి వై నీవు అరిని కై కన్నావు యమచలే తొలగేని మనచ రేపు యమచలే తొలగేని మనచ పాఠముగా బ్రహ్మమో టేటగా గణపడుచు తెలివి కలిగే వెర్రి మనచా చమచారి వై నీవు అరినిగై కన్నావు యమచలే తొలగేని మనచ రేపు యమచలే తొలగేని మనచ అరే నువ్వు ఎవరివై నువ్వు దారికి అడ్డంగా ఉన్నా నాకు అరే నాది పైన కారట్లేవే. అరే దీనికి ఏమంటారు? అరే దానికి టోపీ మరి దీనికి ఏమంటారు? ఆ కోటు మరి దీనికి ఏమంటారు? ఆహా మీరు సాయిబులా అదిగో దిమారా. అరే దీనికి 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 చూస్తే ఏమవుతుంది? ఓ మీరు సాయిబులు అదిగో మాది అది మారా. సరే ఆడేంది ఎదుగుతున్నావు? అరే నాది కడుపు పోయింది బేటా. ఓహో ఈ రోజుల్లో ఆడవాళ్ళకి కాదు బాధ్యత కానీ మగవాళ్ళకి కడుపుపోవటం ఏందయ్యా? కడుపు నేయకపోయే కడుపు మీ తాతకపోయే కడుపు నాది కడుపు పోయేది అదే బేటా. సరే సార్ సరే ఏంటయ్యా? నాది కడుపున బుడతాడు పుట్టి ఆ. వాడు ఇల్లు ఇడిచి పెట్టిపోయాడు మహారాజు. ఓహో నీ కుమారుడు పోయి ఎన్ని రోజులైంది? అరే నాది కుమారుడు పోయి 6 నెలలు ఆ. నేను నాది కొడుకు పోయి 3 నెలలు నేను ఎదకం బట్టి 6 నెలలు. సరే వస్తున్నా
3 నెలలు ఎతికి అరే నాకు ముందు వెనక లెక్క ఉంటుంది మహారాజ్. సరే ఎక్కడెక్కడ ఎతికావు? అరే ఖమ్మాము, కనగిరి, ఆత్మకూరు, మార్కాపూర్ అన్ని ఊళ్ళు తిరిగా మహారాజ్. నాది బేట లేడు అన్నారు మహారాజ్. నాది బేట జర చూపెడితే నాది దుడ్డులు పీకి నీది చేతిలో పెడతా మహారాజ్. ఏ సాయిబా కొడతానంటే దాళ వెనక ఎరిగిపోద్ది. నీది దుడ్డు నేను పీకిచ్చేది ఏందయ్యా? అది కాదులేవయ్యమ్మా, మీది భాషలో డబ్బులు అంటారు, మాది భాషలో దుడ్డులు అంటారు. సరే ఎక్కడ డబ్బులు అయినాయో? అరే ఇది జేబులో కట్టా ఉంది, ఇది జేబులో కట్టా ఉంది. నీకు పీకి ఇస్తాం మహారాజ్. ఏ సాయిబా పీకి లాగి నాకు ఇచ్చేది ఏందయ్యా? అరే ఎక్కడ మొఖం ఇది? అరే నీది డబ్బులకి ఇస్తామన్నా మహారాజ్. సరే డబ్బులు చోది చెప్పే చాదులమయ్యా రంబ గొరడ సీతారామా పావలే తెప్పెచ్చనే చెబుతా రామనందం సీతారామా అరదనెత్తే అర్థం చెబుతా రామనందం సీతారామా పవలెత్తే మాళ్ళమ్మ చెబుతా రామనందం సీతారామా రూపాయెత్తే రూపమ్మ చెబుతా రామనందం సీతారామా నాకు అసలే వద్దు రామనందం సీతారామా సాయిబో మహారాజ్ సాయి నాది చూడు మహారాజ్. నీది చూడాలంటే ఇంకా కొన్ని దినుసులు ఉన్నాయా? అరే ఏంది చూసేది? నాది చెయ్యి చూడు మహారాజ్. నీ చేయి చూస్తే ఏమవబడుతుంది? నీ మొహం చూస్తేనే కనపడుతుంది అయ్యా మొహం. ఏడు కొండల వెంకటరమణ ఎగవ తిరుపతి చెన్నివాచుడ అలివేలి మంగమ్మ తల్లిరా ఏడు కొండల వెంకటరమణ ఎగవ తిరుపతి చెన్నివాచుడ బాబు తప్పిన వరమదప్పదో గుంటూరు మత్తాను చామిరా పన్నూరు అంజనేయడ పట్టపాట బేగయ్య చామిరా కొర్రెపాడు అంకమ్మ దేవత కారోంపాడే అంకమ్మ దేవత వాకు తప్పిన వరమదప్పదో ఇంతగల్లవి స్థలమ లోపల ఎమ్మె చేతుల్లో జరుగుతున్నాయే రాజగారి మరి చెప్పమంటవా అదుసరేక బాగా వండదే అన్నం పెట్టే దాత వండడ 99 ఆవుచ వండదే ఇంతగల్లవి స్థలమ లోపల ఎమ్మె చేతుల్లో జరుగుతున్నాయే రామ చెక్కులే జరుగుతున్నాయే చెప్పర నరుడా రాజు కన్నవా రంభ కన్నవా నాలుగాళ్ళ దేవి కన్నవా రాజుకైతే మరి భక్తతో రంభకైతే మరి భజమ తోపత నాలుగాళ్ళ దేవికైతే మరి ఇంతగల్లవి తలమ లోపల ఏమి చెక్కులో జరుగుతున్నాయే రామ చెక్కులే జరుగుతున్నాయే సాయిబో మీది మీ ఇంటికెళ్ళి గొంతు ఉంది. అవుంది మహారాజ్. ఆ గొంతులో ఒక యాప చెట్టు ఉంది. అవుంది మహారాజ్. ఆ యాప చెట్టు కింద ఆదివారం అమాస రోజు
నులకల మంచం వెల్లకల వేసుకొని పనుకున్నావా లేదా? పనుకున్నా మహారాజ్. పనుకున్నావా? పనుకున్నా మహారాజ్. మీ ఇంటి ఒక ఆడపిల్లి, మీ బామ్మర్ది ఇంటి ఒక పోతు పిల్లి, అవి రెండు కలుసుకోగానే చూసావా లేదా? చూసా మహారాజ్. అవి కిసలాడదంటే అవి కలుసుకోగా నువ్వు చూసినావు. బుసబుసలాడటం చూసి మహారాజ్. కరమణి కో పట్టిందయ్యా రంభగొరడ చేతారామ కరమ వదలే మర్బమ జవత రామనందం చేతారామ. సాయిబో, నీ కర్మ పోవాలంటే నువ్వుకి అమాస ఆదివారం రోజు శ్మశానం భూమి నందున ఆదివారం అంతరం ఎత్తే నీ జట వదిలి నా మఠంలో కలిసి వస్తావు. ఇంకా కొన్ని వస్తువులు కావాలి, రాసిస్తా. నువ్వు పోయి అనుకున్న పోయి తెచ్చుకో. చెప్పు మహారాజ్, తెచ్చుకుంటా. 3 రంగుల దారం కవలే రామనందం చేతారామ 5 నిమ్మకాయలు కవలే రామనందం చేతారామ 5 కొబ్బరికాయలు కవలే రామనందం చేతారామ 5 తోళ్ళల గంజాయ పడమ రామనందమ చేతారామ 5 కోట్ల నాటు చారై రామనందన చేతారామ 1 రేకు 1 కవలే రామనందమ చేతారామ 3 ముళ్ళ కూర గొడ్డ రామనందమ చేతారామ 3 సొమ్ము నాకు అసలే వద్దు రామనందమ చేతారామ నల్ల గోడి పెట్టే 1 రామనందమ చేతారామ నల్ల మేక పోతూ 1 రామనందమ చేతారామ అన్ని తెచ్చి సంచులు వేచే రామనందన చేతారామ తోర పెంట నువ్వే వండు పరమటెంటో నేనే వంట తూర్పు తిరిగే దండం పెట్టుకో రామనందమ చేతారామ అరే బే నల్లగోడి పెట్టంటివి 5 సీసాలు సారా ఏంటివి మేక పోతూ అంటివి నాది పెట్టండి జర చూపెట్టమంటే ఏరే ఇటు పడిపోతా. సాయిబో, ఈ వస్తువులన్నీ మేము తినటానికి కాదయ్యా, మా గురువు గారి కష్టం. ఎవరు మీ గురువయ్యా? మా గురువులు ఎవరు అంటవా? డోలక మల్లయ్య, వల్లెం బాలంజీ, అబ్బో వల్లెం శ్రీరాములు, ఆహా వల్లెం వెంకటేశులు, కొట్టగొట్టు పుల్లారావు, మంచి దిట్టమైన వాళ్ళు ఏరుకున్నావుగా. మరి నూకల రామయ్య, వీళ్ళంతా మీ గురువులు? మా గురువులు. అరే దొంగ సాధు, అరే నువ్వు నీ గురువులు ఎంతమంది మోసం చేస్తారు? అరే పోవయ్యా, 4 ఇల్లు బిచ్చమాడకుండా నాకు జోలి నిండేదే. పొద్దునే నువ్వు నాకేడ దొరికితున్నావు సన్నాశివరా. సరే నా ఏమంటారా, నీ కుమారుని చూపిస్తా.
నందామయ దేవ నందామయ ఆనంద దేవికి నందామయ నందామయ దేవ నందామయ ఆనంద దేవికి నందామయ పిండంత పిల్లలు ఎవరాలు చెప్పంగా గిరిన పెరిగిన పెద్దలంటారయ్యా నందామయ దేవ నందామయ ఆనంద దేవికి నందామయ ஒரு கோட தேனங்க வரசலே தப்பங்க பெண்மீட்ட பேரெத்தி పిలిచేనయా నందామయ దేవ నందామయ ఆనంద దేవికి నందామయ ఆలి చెప్పిన మాట అరటి పళ్ళు అవుతుంది తల్లి చెప్పిన మాట తాచుపామవుతుంది నందామయ దేవ నందామయ ఆనంద దేవికి నందామయ ఒక్కొక్క పురుషుడికి వ్యర్థులు భార్యలు వెంట బాడే కాళ్ళ మొక్చేనయా నందామయ దేవ నందామయ ఆనంద దేవికి నందామయ మాటకు మానేడు మధ్యబగ్గులమ్మేరు మధ్య వాళ్ళకు తెప్పలొచ్చేనయా నందామయ దేవ నందామయ ఆనంద దేవికి నందామయ మనగా చెట్టుకొక్క ముళ్ళైన పొట్టంగ ముసలి వాళ్ళకి మనములొచ్చేనయా నందామయ దేవ నందామయ ఆనంద దేవికి నందామయ మండ మోపోలంతా ముత్తైదులవ్వంగ వేడాది కిద్దరిని కంటారయా గోతేకే ముగ్గురిని పెడతారయా తాడి చెట్టు మీద తాంబేలి పుట్టంగ తల్లిదండ్రుల బెమ్మలు తప్పేనయా నందామయ దేవ నందామయ ఆనంద దేవికి నందామయ నున్నంగ దువ్వేరు కొప్పులు పెట్టేరు కొప్పుకి పావాల తప్పాదయా నందామయ దేవ నందామయ ఆనంద దేవికి నందామయ బాలోజీ అవతల బాలక చురకాడ బర్రె కడపల బర్రె పొట్టేనయా నందామయ దేవ నందామయ ఆనంద దేవికి నందామయ నందామయ దేవ నందామయ ఆనంద దేవికి నందామయ ఇక పుట్టే వాళ్ళంతా ఇక పెరిగే వాళ్ళంతా ఎంప చెట్టుకు దోటులు ఎత్తారయ్యా నందామయ దేవ నందామయ ఆనంద దేవికి నందామయ జై అరే నాది బేటాని జర చూపించమంటే అరే నందామా నందామా కుందామా కుందామంటావు ఆ పాట సాయిబో अरे बेटा अरे बेटा अरे बेटा ఇప్పుడు కనిపించలేదా బేటా
ఆ? అరే బేటా బాబా నీకు ఎతకడం మొదలుపెట్టి నీకు నీ అమ్మలు పెట్టి నీకు నీ అమ్మను వదిలిపెట్టి ఇలా వచ్చేవారు ఎలా ఉంటున్నారు బేటా? అరే గరుకుజో అరే గరుకుజో బాబా ఎంత మాత్రమేనా ఎంత మాత్రం శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారిని వదలే నేను ఎంత మాత్రం రాజాను బాబా. అరే బేటా అరే బేటా హిందూ మతానికి అరే హిందూ మతానికి చాలా చెడ్డ మతం రా. చెట్టు దేవుడు అరే వాళ్ళకి చెట్టు దేవుడు పుట్ట దేవుడు. మనకి ఉన్నాడు అల్లా ఒక్కడే. అరే హిందూ మతానికి పైన పోయే గరుడు పక్షి గరుడు పక్షే దేవుడైతే కోడి పిల్లలు తింటరా, అది కోడి పిల్లలు తింటరా. అరే అరే బేటా పుట్టలోనే నాగమయ్యని దేవుడని మొక్కేరురా వారు దేవుడని మొక్కేరురా. నాగమయ్యే దేవుడైతే మనసుని కాటేస్తదా, అది మనసుని కాటేస్తదా. అరే బేటా గుడిలో ఉండే రాతి బొమ్మను దేవుడని అంటారురా, దేవుడని అంటారురా. రాతి బొమ్మే దేవుడైతే రాతలెందుకు మారవు, తన రాతలెందుకు మారవు. అరే రెడ్డి గారు దూది, అరే రెడ్డి గారు దూది, నాయుడు గారు దూది మన దంచెల దాకా ఆరవేశారా? అది నేను ఏకలేక మీ అమ్మ పీక లేకపోతుందిరా. సాయిబో నా డబ్బులు ఇస్తావా? ఆగవయ్యా, నాకు దొరక బిడ్డ దొరికితే నువ్వేందయ్యా నీప్పుడు? అరే నా డబ్బులు ఇవ్వని నేను పోవాలి. ఆగువయ్యా. అరే ఇది ఎక్కడ మొహం? మా గురుగారు మళ్ళీ ఎదురు చూస్తుండవు, నా డబ్బులు ఇవ్వయా? జరా ఆగువరా. అరే బేటా బాబా పాటనులా నాకు యాకా చేత కాదు పీకా చేత కాదు బాబా. అరే సాదా కాదట. అరే చెబుతా అరే నాగమ్మ దుదిరా దుదిరా 10 గంటల ఎంకమ్మ దుదిరా 7 దుదిరా 10 గంటల అరే ఇలా ఎక్కడ
హిరా ఎకాలరా సాయిబో డబ్బులు ఇవ్వయా. అగే బే ఏమి డబ్బులు రే బే నాది కొడుకుపోయి నేరాలు ఆడుతుంటే అరే నాది ముఖాన్ని చూడు చూసావా అరే నీది ముఖం నేను చూసానా నాది అరే జాను కత్తిరా పొడిచేస్తా అరే చల్కి చల్ అరే నీ డబ్బులు వద్దు నువ్వు వద్దు పాటుండే अरे बेटा गे बीबी इधर आगे ఆ పాటుండే ఆ ఒక్క పాటను మరి ఎందుకు పెట్టారు ఆ పాట మనం వెనక్కి అగే బీబీ ఇద్దరు ఆగే వీడికి ఎన్ని చెప్పినా నాది మాట ఇంటల్లా నువ్వన్నా చెప్పి చూడు వస్తే వచ్చాడు రాకపోతే నువ్వు నేను చల్లగా ఉంటే ఆ అల్లాదేవుడు చల్లగా ఉంటే ఇలాంటి బోటి సిద్ధులు తెల్లారేక 99 మందిని పుట్టిస్తా ఇద్దరా?